శ్రావణ మాసం వస్తుందంటే చాలు ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు పట్లవన్నీ దులిపేసి ఇల్లంతా నీట్‌గా ఉంచుకుంటారు. అలాగే దేవుడి గదినైతే ఇంకా నీట్‌గా ఉంచుకోవాలనుకుంటారు. మేమైతే ఇల్లు క్లీనింగ్ శ్రావణ మాసం స్టార్టింగ్‌లోనే చేసేసాం. ఈ దేవుడి గది పటాలు అవి వరలక్ష్మి వ్రతం ముందు చేసుకుంటే నీట్‌గా ఉంటుంది అనుకున్నాము. కానీ కొన్ని రీజన్స్ వల్ల మాకైతే ఆ రోజు అవ్వలేదు. అందుకే ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. అలాగని మంగళవారంతో చేశాననుకోకండి. నేనైతే సోమవారమే మొత్తం నీట్‌గా చేసుకున్నాను. దేవుడి రూమ్ క్లీనింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదంట. సోమవారమైనా, బుధవారమైనా, శనివారమైనా చేసుకోవాలి. మరి గురువారం, శుక్రవారం అయితే అస్సలు చేయకూడదంటారు. ఇంట్లో 1, 2 పటాలుంటే పర్లేదు. వేగంగా బొట్లు పెట్టేయొచ్చు. అదే ఎక్కువ పటాలుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా! అలాగే పెట్టిన బొట్లు కూడా కొంతమందికి వేగంగా రాలిపోతూ ఉంటాయి. అసలే శ్రావణ మాసం మనం దేవుడి గది నిండుగా ఉండాలనుకుంటాము. నేను చెప్పే టిప్ ఫాలో అయితే మీకు ఆ టెన్షనే ఉండదు. చాలా వేగంగా బొట్టులు పెట్టేస్తారు. అలాగే చాలా ఎక్కువ రోజులుంటుంది. అది ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను.